నమస్తే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వలసలు మొదలైపోయాయి. ఎన్డీఏ వైపు క్యూ కడుతున్నారు. ఎంపీలందరూ కూడా మద్దతు తెలియజేస్తారు. ఎన్డీఏ ఒక పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తోంది. టార్గెట్ 362 అంటున్నారు, లేకపోతే టార్గెట్ 400 అంటున్నారు. త్వరలో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా జమిలీ లాంటివి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అలాగే చాలా కీలకమైనటువంటి బిల్లులను పాస్ చేసుకోవడానికి, పెద్ద పెద్ద రిఫార్మ్స్ తీసుకురావడానికి అందులో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ అంతా జరుగుతోందా? మరి కొన్ని పార్టీలు కకావికలం అయిపోతున్నాయి. బెంగాల్లో టీఎంసీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇప్పటికే మమతా బెనర్జీ చాలా కష్టాల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కూడా అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందంటూ అంచనాలు వస్తున్నాయి. అలాగే మహారాష్ట్రలో చూసుకున్న ఉద్ధవ్ శివసేన పార్టీ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసలు ఏం జరుగుతోంది? ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా ఎందుకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు? చూద్దాం. లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఏంటి ఒక్కసారిగా ఎంపీలందరికీ ఏమైంది? మొన్ననే మనం బెంగాల్లో చూసాము. టీఎంసీ పార్టీ నుంచి 20 మంది ఒకేసారి మేము ఎన్డీఏకి మద్దతిస్తున్నామని చెప్పారు. ఎన్సీపీఏ పెద్దగా ఆ పేరు ఎవరికి తెలీదు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ఆ పార్టీలో మెర్జ్ అవ్వడము ఏం జరుగుతుంది అసలు? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో అండి జరిగేదంతా కూడా. ఒకటి కానీ మనకి ఏం తెలుస్తుందంటే, బీజేపీ ఇప్పటిదాకా చరిత్రలో పీక్ ఆఫ్ పవర్లో ఇప్పుడు ఉన్నది, ఈ ఫేజ్లోనే ఉంది, పీక్ ఆఫ్ పవర్లో ఉంది. అందుకనే చేయగలిగినటువంటిదంటే అన్నీ కూడా ఈ టైంలోనే చేసేస్తున్నది, రైట్? అండ్ అది కూడా మీరు టైమింగ్ గమనించండి. మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ముందరే ఇవన్నీ చేస్తున్నది, రైట్? అండ్ ఏ లెవెల్లో చేస్తున్నదంటే, మనం ఇందాక కూడా ఎఫ్సీఆర్ఏ గురించి డిస్కస్ చేస్తే, ఎఫ్సీఆర్ఏ కూడా మోస్ట్ లైక్లీ నోటిఫికేషన్ వచ్చినా కూడా బిల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది అండ్ ఇప్పుడు బుల్డోజ్ అయిపోతుంది. అది కూడా యూఎస్ వాళ్ళు కూడా కంగారు పడిపోయి ఎఫ్సీఆర్ఏకి వ్యతిరేకంగా పార్లమెంటేరియన్స్ రాయటాలు, అట్లాగే వాళ్ళ అంబాసిడర్ వచ్చి కలవటాలు, సర్జియో గోర్ వచ్చి హోమ్ మినిస్టర్ని కలవడాలు, మన వాళ్ళు ఇది ఎఫ్సీఆర్ఏ గురించి కదా అంటే అందరు కమెంట్స్ బ్లాక్ చేసేయటం, అట్లాగే మార్కో రూబియో వెళ్ళి కోల్కతాకి వెళ్ళి మిషనరీ ఆఫ్ చారిటీస్కి వెళ్ళడం. సో ఫుల్ ఆన్ అందరూ చాలా అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దట్ మాన్సూన్ సెషన్ వస్తున్నది, దీని ముందర బీజేపీ చాలా హై లెవెల్లో అగ్రెసివ్గా పుష్ చేస్తుంది. విచ్ మీన్స్ ఏమన్నా కొన్ని రివల్యూషనరీ బిల్స్ రావటం, చేంజెస్ రావటం, పొటెన్షియల్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వైపు కూడా వెళ్ళొచ్చు అని ఒక కన్సర్న్ అనేది వచ్చింది అపోజిషన్లో అయినా, లేకపోతే అపోజిషన్ కంటే కూడా బయట దేశం వాళ్ళకి ఉండొచ్చు అంటారు. బేసిక్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎప్పటి నుంచో టార్గెట్లో ఉంది. అది మేబీ ఇమీడియట్గా చెప్పాలంటే ఐ థింక్ ఎఫ్సీఆర్ఏ ఉంటుంది. అట్లాగే డీలిమిటేషన్ ఈసారి ఇంకా అగ్రెసివ్గా పుష్ చేస్తారు. 33% విమెన్ రిజర్వేషన్ అనేది పుష్ చేస్తారు. ఎక్కడొక్కడ చిన్నగా హింట్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంకా చిన్నగా రావచ్చు. ఇప్పుడు మాన్సూన్ సెషన్ కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా కూడా అట్లీస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డెఫినెట్గా డిస్కషన్లోకి వస్తుంది. ఇంకోటి మీరు చూస్తే ఇది హై లెవెల్ ప్యానెల్ ఆన్ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అని మన హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ పెట్టింది. దాని బేసిస్ మీద ఏమైనా డెసిషన్స్ తీసుకోవచ్చు, రైట్? సో ఎక్స్ట్రడిషన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నాయి. సో రకరకాలు, అంటే ఇప్పుడు 2/3 మెజారిటీ ఉంటే నథింగ్ ఇస్ నాట్ అచీవబుల్. ఏదన్నా కూడా అచీవ్ చేయొచ్చు, రైట్? మనకు తెలిసిందే బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు గమనిస్తే నంబర్స్ వాళ్ళు అనుకున్నట్టు రాలే. వాళ్ళు 400 పార్ అని యాంటిసిపేట్ చేశారు. బట్ అప్పటికి అఫ్కోర్స్ కొంతమంది ఎగ్జిట్ పాల్స్ చెప్పారు 400 పార్ అని అయ్యేటట్టు లేదన్నారు. ఐ థింక్ సమ్వేర్ కొంచెం లేట్ 200స్లోనే వాళ్ళు ఎండ్ అయ్యారు. సరే, అఫ్కోర్స్ టీడీపీ అండ్ ఆర్జేడీ వాళ్ళ సపోర్ట్ వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా వెరీ ప్రాగ్మాటిక్ పొలిటికల్ థింకింగ్తో ఆయన ఎట్లాగొట్లా ఒక రీజనబుల్ మెజారిటీకి తీసుకొచ్చి పార్లమెంట్లో ది ఫార్మ్ ద గవర్నమెంట్. అది అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే దాని తర్వాత మనకి రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మన రాఘవ్ చడ్డా కూడా ఆయన ఏం చేస్తారు, అక్కడ ఉన్న జనాల్లో అక్కడ 7-8 మందిని తీసుకొచ్చేసారు. 7-8 మంది కూడా తీసుకురావడంతో ఏమైంది, యాంటీ డిఫెక్షన్ అనేది అప్లై అవ్వాలి. యాంటీ డిఫెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుందంటే, ఇప్పుడు నేను మీ పేరు చెప్పి నేను కంటెస్ట్ చేసి తర్వాత నేను జంప్ అయిపోతే ఇంకో పార్టీకి, మీరు నా మీద యాంటీ డిఫెక్షన్ లా మీద డిస్క్వాలిఫై చేయించవచ్చు మీరు. ఎందుకంటే నా పేరు వాడుకున్నావు, నా లోగో వాడుకున్నావు, మరి ఎట్లా ఇంకో పార్టీకి జంప్ అయ్యామని. దానికి అఫ్కోర్స్ ఒక ఎక్సెంప్షన్ ఏంటంటే, దానికి నాలాగా ఇప్పుడు మీ టీంలో ఒక 10 మంది ఎలక్ట్ అయితే దాంట్లో 2/3 మెజారిటీ, ముగ్గురు ఉంటే ముగ్గురులో ఇద్దరైనా వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు ప్రాబ్లం మాలో లేదు, ప్రాబ్లం మీలో ఉన్నట్టు. అంటే మీ పార్టీ ఏదో తేడా చేసినందుకు మేమందరం వెళ్ళిపోయారని ఆ జస్టిఫికేషన్తో 2/3 మెజారిటీ వల్ల ఎవరు టచ్ చేయడానికి లేదు. అదే రాఘవ్ చడ్డా ప్రూవ్ చేశారు అది. ఈ స్వాతి మలివాల్జీని లేకపోతే హర్భజన్ సింగ్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయి 2/3 మెజారిటీ ఉంది, యాంటీ డిఫెక్షన్ కెనాట్ అప్లై అని సింపుల్గా అనేసి జంప్ అయ్యారు. దాంతో రాజ్యసభ నంబరు పెరిగింది. మనకి 362 లోక్సభలో 2/3 మెజారిటీ అనుకుంటే, మనకి రాజ్యసభలో అరౌండ్ 162, 163 ఇస్ ది 2/3 మెజారిటీ. సో దానికి ఇప్పుడు చూస్తే మీరు మొన్న కూడా ఒక రాజ్యసభ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ అయింది. దాంట్లో 66 సీట్లు ఎన్నో ఉంటే 19 దాకా ఎంతో గెలిచింది బీజేపీ, ఎన్డీఏ గెలిచింది. సో దానివల్ల నౌ బీజేపీ రాజ్యసభ 150 దగ్గర ఉంది. 123లో 150 అంటే 13 సీట్లు మాత్రమే ఎన్డీఏవి కాని వాళ్ళు ఉన్నారు. బట్ అది ఎక్కువ కన్సర్న్గా చూడరు. దే కుడ్ ఈజీలీ జంప్ ఆర్ క్రాస్ ఓటింగ్ ఎప్పుడైనా కూడా జరుగుతుంది. సో అదొక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది.
రెండోది లోక్సభ మీరు చూస్తే 360 దగ్గర చూస్తే 300 కంటే కొంచెం షార్ట్గా ఆగిపోయింది కరెంట్ ఎన్డీఏ. కానీ ఇప్పుడు మీరు చూస్తే మనకి టీఎంసీ ఓడిపోయిన మరుక్షణం ఇక్కడ 20 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు వాళ్ళు అవుట్ ఆఫ్ పార్టీ వచ్చి, బట్ వాళ్ళు అది కూడా మళ్ళీ 20 అవుట్ ఆఫ్ 20, సో మళ్ళీ 2/3 పైనే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు మళ్ళీ యాంటీ డిఫెక్షన్లో అప్లై అవ్వదు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా బీజేపీ ఎన్డీఏ అనకుండా వాళ్ళు ఎన్సీపీఐ అన్నారు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా. అది కొంచెం త్రిపురలో కొంచెం యాక్టివిటీ ఉంది, బెంగాల్లో ఉంది. బెంగాల్లో కూడా దాని బేస్ ఇది గుర్తుపెట్టుకోండి, హౌరాలో అది రిజిస్టర్, హౌరాలో దాని మెయిన్ బేస్ దాన్ని. ఓకే, ఎన్సీపీఐ. ఇది హౌరా అని ఎందుకు అంటున్నాను, ఇది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనము ఇదే టైంలో వెస్ట్ బెంగాల్లో మొన్ననే రితబ్రత బెనర్జీ అనే అతను ఇక్కడ ఎంపీలు 20 మంది జంప్ అయితే అక్కడ ఆయన ఏం చేశారంటే అక్కడ 80-85 మంది టీఎంసీకి వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లలో 60 మంది దాకా తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ 2/3 కంటే పైన తీసుకెళ్ళిపోయారు. దానివల్ల మళ్ళీ యాంటీ డిఫెక్షన్లో అప్లై అవ్వదు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మొన్న ఫస్ట్ ఏం చేశారంటే అభిషేక్ బెనర్జీ ఈజ్ నాట్ నేషనల్ జనరల్ సెక్రటరీ అనేసారు. ఇప్పుడు మొన్న ఏమన్నారు, ఆయన వచ్చి మా చీఫ్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు కాదు, అరూప్ రాయ్, ఈయన మా చీఫ్ అన్నారు. ఇందాక హౌరా ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే అరూప్ రాయ్ అతను 2011 నుండి 2011 తర్వాత ఫాలోయింగ్ ఎలక్షన్స్ అన్ని ఇంక్లూడింగ్ 2021 అండ్ 2026 కూడా మొన్నటి ఎలక్షన్ కూడా ఆయన హౌరా నుండే గెలిచారు ఆయన. రైట్, ఇది ఎక్కువ మంది చెప్పట్లేదు కానీ అందుకని నాకు ఒక విధంగా ఫీలింగ్ ఏమొస్తుందంటే ఇది ఎన్సీపీఐ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కనెక్షన్ కూడా కొంచెం అరూప్ రాయ్ది ఏదో ఉండుంటుంది. ఎందుకంటే రెండు చీఫ్ ఆఫ్ టీఎంసీ ఈజ్ ఆల్సో నౌ హౌరా బేస్డ్ అండ్ అట్లాగే ఎన్సీపీఐ ఈజ్ ఆల్సో హౌరా బేస్డ్. సో అక్కడ ఏదో ఆయన నడిపించినటువంటి గేమ్ ప్లాన్ కూడా అక్కడ ఉంది. రైట్, సో ఇది చెప్పడం తర్వాత వాళ్ళు ఏమన్నారు, మమతా బెనర్జీ ఈజ్ నాట్ అవర్ చీఫ్ అన్నారు. వాళ్ళు ఏమంటారు, మమతా బెనర్జీ వాళ్ళ ఫ్యాక్షన్ ఎట్లా అంటారు, పార్టీస్ ఆర్స్, రికార్డ్స్ మాది, డాక్యుమెంట్స్ మాది, సో ఇది మాదే పార్టీ, వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు. రైట్, సో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని బేస్ మీద చేస్తుంది, 4-5 పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఎవరికి కంప్లీట్ ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్ ఉంది చూస్తుంది, బూత్ లెవెల్ దాకా. ఇప్పుడు ఈ రితబ్రత బెనర్జీ అండ్ అరూప్ రాయ్కా లేకపోతే మమతా బెనర్జీకి వేరే వాళ్ళకి ఎవరికి ఉంది పట్టు అనేది చూస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎవరికి లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉందని చూస్తుంది. సో లెజిస్లేటివ్ స్ట్రెంత్ మనకు తెలిసిందే, రితబ్రత బెనర్జీ వాళ్ళకి 60 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే స్ట్రెంత్ ఉన్నట్టు. మూడోది హిస్టరీను ఫౌండింగ్ ఆఫ్ ద పార్టీ చూస్తుంది. మరి హిస్టరీ ఫౌండింగ్ చూసుకుంటే మాత్రం అది మమతా బెనర్జీ ఫేవర్లోకి వెళ్తుంది. నాలుగో పాయింట్ వచ్చేసరికి ఎవరి దగ్గర డాక్యుమెంటేషన్, రికార్డ్స్ ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఫస్ట్ నుంచి అనేది, అది కూడా మెజారిటీ మమతా బెనర్జీ గారి దగ్గర ఉంటుంది. సో రెండు పాయింట్స్ ఉన్నాయి రెండు ఫ్యాక్షన్స్కి. కానీ అదే ఐ థింక్ ఆర్టికల్ 15 ఏదో ఆఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఉండే రూల్స్లో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం దాని ఫిఫ్త్ పాయింట్ అక్కడ ఏముందంటే అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ అని ఉంది, విచ్ ఇస్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. దట్ ఈస్ వేర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి ఎవరికి సింబల్ వెళ్తుంది, ఎవరికి పార్టీ నేమ్ వెళ్తుంది అనేది చెప్తుంది. సో ఈ జరుగుతుంది, పోరాటం అనేది జరుగుతుంది. కానీ ఇదే సేమ్ ఇటువంటి మోడస్ ఆపరాండినే మనం చూస్తుంది మహారాష్ట్రలో. 2019లో శివసేన బీజేపీ కలిసి కంటెస్ట్ చేశారు, మహాయుతి అన్నారు. ఐ థింక్ ఉద్ధవ్ ఠాకరే అప్పట్లో శివసేనకి ఐ థింక్ 56 సీట్స్ ఆయన వచ్చాయి. ఎన్డీఏకి వచ్చేసరికి 105 పైన సీట్స్ వచ్చాయి బీజేపీకి. కానీ ఆయన ఏమంటారు, నాకు ఈక్వల్ షేరింగ్ ఆఫ్ సీట్స్ కావాలి, నేను సీఎం నేను కూడా అవ్వాలి ఇవన్నీ అనేసరికి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన మరుక్షణం ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, జనరల్గా కూడా మనం ఏమనుకుంటాం అంత పొలిటికల్ కదా అనుకుంటాం, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఉన్నవాళ్ళు టీంలో ఉండే ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. వాళ్ళందరికీ ఫస్ట్ నుంచి ఏమన్నారు, మనం బీజేపీతో పాటు కలిసి వెళ్తున్నాం, ఫడ్నవీస్ జీ కూడా మన మనిషే, కలిసి ఉండాలి అనేసరికి అందరికీ మోరల్ డెంట్ అయింది. ఆ మోరల్ డెంట్నే బీజేపీ వాళ్ళు అప్పట్లో ఆపరేషన్ కమల్ అన్నారు. దాని ద్వారా మోరల్గా వాళ్ళందరూ డౌన్ అయింది. మీకు కూడా తెలిసినదే కదా, అందరం కలిసి ఉందాం అనుకున్నాం కదా, వై డోంట్ యు కమ్ అని. అప్పుడు కూడా ఏక్నాథ్ షిందేజీ 2/3 మెజారిటీ ఉన్న తర్వాతనే డిక్లేర్ చేసి బయటికి తీసుకొచ్చి ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఉంది, 2/3 ఉండటం వల్ల లెజిస్లేటివ్ నంబర్స్ ఉన్నాయి. హిస్టరీను వాళ్ళకి ఫౌండేషన్ అనేది ఉద్ధవ్ ఠాకరే దగ్గర ఉన్నా కూడా ఏక్నాథ్ షిందే ఫ్యాక్షన్ ఏమంటారు, శివసేన అనేది బాలాసాహెబ్ ఠాకరే గారు చెప్పినటువంటి సిద్ధాంతాల మీద వచ్చింది, వీళ్ళు అన్నిటికీ వ్యతిరేకంగా వెళ్ళారు, వీళ్ళు ఏ కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలబడ్డారు ఆ కాంగ్రెస్ని చేతులు కలిపేశారు. సో వాళ్ళకి ఆ బేసిస్ లేదు కదా, హిస్టారికల్ బేసిస్ లేదు కదా అనేసరికి ఉద్ధవ్ ఠాకరేకి మోరల్ హైగ్రౌండ్ అనేది పోయింది. దానివల్ల ఓవరాల్ ఏక్నాథ్ షిందే ఫ్యాక్షన్కి ఇది శివసేన వచ్చేసింది. అంటే ఒకటే అది చివరి ఇక్కడ ఆ పార్టీలలో ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్షిప్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో అయినా, అక్కడ మహారాష్ట్రలో అయినా, రేపు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కూడా అంటున్నారు, తెలియదు. లీడర్షిప్ క్రైసిస్ ఎలాగో ఉండనే ఉంది. కానీ ఒక్కసారిగా ఎలాగ మ్యాజిక్ జరిగిపోతుంది అంటే, ఇలా అడగంగానే వచ్చేస్తారా, లేకపోతే ఇంత క్యూ కడుతున్నారంటే? కరెక్ట్, అంటే ఇది ఏది మ్యాజిక్ అయితే కాదండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఎవరు రారు.
అదే ఇప్పుడు బీఆర్ఎస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టచ్. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు టచ్ చేయాలంటే ప్రస్తుతానికి అట్లాంటిది ప్రస్తుతానికి అయితే జరగట్లా. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇది మనకి అదే మనం అప్పుడప్పుడు అనుకున్నాం రాజతరంగిణి రిఫరెన్స్ వస్తుంటుంది మనకి. రాజతరంగిణిలో అప్పట్లోనే 11th centuryలోనే రాసినటువంటి 12th centuryలో రాసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక ఎంపైర్ అయినా లేకపోతే ఒక పొలిటికల్ సిస్టమ్ అయినా లేకపోతే ఒక దేశం అయినా కొలాప్స్ అవ్వాలంటే బయటవాడు దాడి చేయడం మాత్రమే కాదు కారణం, లోపల కూడా ఇంటర్నల్గా రాజులు లేకపోతే లీడర్స్ సరిగ్గా జనాలను ట్రీట్ చేయకపోవడం వల్ల ఇంటర్నల్గా డిస్కంటెంట్ వచ్చేసి కరప్షన్ పెరిగిపోయి ఒకరి మీద ఒకరు ట్రస్ట్ పడిపోయిన రోజు అప్పుడు బయటవాడు వచ్చి దాడి చేసినప్పుడు కంప్లీట్గా క్రంబుల్ అయిపోతుంది. ఆదిత్య గారు, అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ అంటున్నారు, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలో కూడా చీలిక రాబోతుందని చెప్పి అక్కడ డిప్యూటీ సీఎం ఆయన కూడా మాట్లాడుతున్నారు. రైట్. సో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా చెల్లా చెదరైపోతున్నాయి, కకావికలం అయిపోతున్నాయి. ఏంటి అసలు వీటి మనుగడ ఉంటుందా లేకపోతే మొత్తానికి దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి? సో మొన్న ఏక్నాథ్ షిందేజీ చెప్పారు ఆపరేషన్ టైగర్ కూడా సక్సెస్ అయింది. ఒక 8 మంది అనుకుంటా, 8 మందో 9 మందో శివసేన ఉద్ధవ్ ఫ్యాక్షన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా ఉంటే దాంట్లో 6 జంప్ అయ్యారు. అక్కడ కూడా మళ్ళీ ఇందాక అనుకున్నట్టు 2/3 కంటే పైన జంప్ అయ్యారు. జంప్ అయ్యేసరికి వీళ్ళంతా టైగర్స్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అది జరుగుతుందని తెలిసినప్పుడే శివసేన టీం నుంచి సంజయ్ రావుత్ ఆయన ఏమన్నారంటే ఎవరైనా అటువైపు వెళ్తే జాగ్రత్త, ఖబర్దార్, ముంబైలో అడుగు పెట్టడానికి లేదు, మీ అందరినీ అసలు ఆర్మీ కూడా కాపాడటానికి లేదు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేశారు. అది చెప్తే బెదిరిపోతారా భయపడతారు అనుకున్నారు కానీ నిజం చెప్పాలి అది ఇంకా స్పీడప్ చేసి ఇంకా అటువైపు వెళ్ళిపోయారు. సో ఇందాక అనుకున్నట్టు రండి జాయిన్ అవ్వండి అంటే ఎవరు వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఆల్రెడీ అన్హ్యాపీగా ఉండి అప్సెట్గా ఉండి అది బాధలు దాచుకుంటున్న వాళ్ళకి అప్పుడు ఎవరన్నా వచ్చే అవకాశం వస్తే వెళ్తారు. సో దానివల్ల 6 వెళ్ళారు. సమాజ్వాదీ పార్టీ కూడా అట్లాగే చాలా విషయాల్లో అప్సెట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ లైక్లీ ఏంటంటే అక్కడ ఇంకా 2/3 మార్క్ ఇంకా ఫామ్ అయ్యి ఉండదు. దానివల్లనే వినిపిస్తున్నాయి కానీ ఇంకా అది కంప్లీట్గా కనిపించట్లేదు. టీఎంసీకైనా లేకపోతే ఇక్కడైనా లేకపోతే మన తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కూడా అప్పుడు ఎలక్షన్ జరిగిన కొత్తలో కూడా చాలామంది ఒక పార్టీ నుంచి జంప్ అవ్వడము, మళ్ళీ అప్పట్లో బీఆర్ఎస్కి వెళ్ళడము లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నాను. సో ఎప్పుడైనా టైమింగ్ కోసం వెయిట్ చేస్తారు. సో ఓవరాల్ గ్రాండ్ స్కీమ్ ఏంటంటే ఎన్డీఏ ఇస్ వెరీ క్లియర్ దట్ నో మ్యాటర్ వాట్ ఎవరైనా అప్సెట్ ఉంటే మనకు ఆపర్చునిటీ ఉంటే మనం ఇప్పుడున్న పీక్ ఆఫ్ పవర్ లెట్ us టేక్ దమ్. ఎందుకు టేక్ దమ్ అనేది అంటే బిగ్గర్ ఇంట్రెస్ట్, దేర్ ఇస్ అ మచ్ బిగ్గర్ ప్లాన్, దేర్ ఇస్ అ వెరీ బిగ్ గేమ్ ప్లాన్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు చూస్తే అమిత్ షాజీ అయినా మోదీజీ అయినా ఇంతకు ముందర మనం ఎక్కువ లోకల్గా అనుకునేవాళ్ళం, లోకల్గా సీఎంలను ఢీ కొడుతున్నట్టు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఢీ కొట్టేది యూఎస్ వాళ్ళని ఢీ కొడుతున్నారు, వెస్ట్ని ఢీ కొడుతున్నారు, డైరెక్ట్గా డీప్ స్టేట్నే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. డీప్ స్టేట్ అనే మాట వాడకుండా, రైట్. సో యూఎస్ వాళ్ళు వచ్చినా కూడా దే ఆర్ నాట్ బాదరింగ్, దే ఆర్ గోయింగ్ హెవీ హ్యాండెడ్. అంటే డిఫెన్స్ ఆఫ్ భారత్లో ఎంత చేయాలంటే అది చేస్తున్నారు. సో అంత పెద్ద గేమ్లో వాళ్ళకి దే నీడ్ అన్ అబ్సల్యూట్ సపోర్ట్. అప్పుడు చేస్తేనే మనం నేషనల్ ఇంటెగ్రిటీని సెక్యూరిటీ చేయగలుగుతాం. సో ఐ థింక్ ఆ యాంగిల్లో వెళ్తున్నది అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ నెసెసరీ ఇప్పుడు జరిగేటటువంటి మూమెంట్, పొలిటికల్ మూమెంట్. ఇక్కడ మీరు చెప్పినట్టుగా బిగ్గర్ ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని బిల్లులు తీసుకురావాలన్నా, కొన్ని సంస్కరణలు చేపట్టాలన్నా, ఇప్పుడు వన్ నేషన్ మన జమిలీ ఎన్నికలు అంటున్నాం, అలాగే ఇప్పుడు FCRA అది కూడా రాబోతుంది, అమెండ్మెంట్ బిల్ రాబోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకొక సైడు ప్రాంతీయ పార్టీలని అన్నింటినీ కూడా మింగేస్తోంది, ఎన్డీఏ బీజేపీ మింగేస్తోంది, తినేస్తోంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మేబీ లీగల్గా చేస్తే చేయవచ్చు, ఈ విమర్శ కూడా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నారంటే యాక్చువల్గా మింగట్లేదు. ఇప్పుడు టీఎంసీ నుంచి ఫ్యాక్షన్ బయటకు వచ్చి బీజేపీ జాయిన్ అవ్వాలా, వీఆర్ టీఎంసీ అని అంటున్నారు. వేరే సెక్షన్ పెట్టారు, వేరే సెక్షన్ అంటే వాళ్ళు ఏమంటారు మేమే ఒరిజినల్ సెక్షన్, ఆమెది వేరే సెక్షన్, కావాలంటే ఆమె చీఫ్ అడ్వైజర్ మార్గదర్శక మండలిలో రావచ్చు అంటున్నారు మమతా బెనర్జీ. దే డి నాట్ బికమ్ బీజేపీ, దే ఆర్ స్టిల్ టీఎంసీ. టీఎంసీ అని అస్తిత్వం ఉంది, ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటున్నారు. ఏక్నాథ్ షిండేజీ కూడా బీజేపీకి జంప్ అవ్వాలా, బీజేపీలో చేరలే, కరెక్ట్, ఐఎమ్ శివసేన అని అంటున్నారు, రైట్. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇట్స్ ఆల్వేస్ ఓపెన్, ఎప్పుడైనా కూడా అలయన్సెస్ ఫామ్ చేయొచ్చు, ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు టీడీపీనే ఉంది, టీడీపీ నౌ ఇట్ ఇస్ విత్ ఎన్డీఏ. ఇంతకు ముందర దే డిసైడెడ్ నాట్ టు గో విత్ ఎన్డీఏ, ఆప్షన్ ఉంది. అది టీడీపీ ఏమీ బీజేపీలో కలిసిపోలేదు, రైట్. దే ఆర్ మెయింటైనింగ్ దేర్ అటానమీ. సో రీజనల్ అటానమీ, రీజనల్ పార్టీస్ ఇంకా ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, ఎక్కడా కూడా బీజేపీ మింగల. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే అదే మాస్టర్ స్ట్రాటజీ. మింగేసి వాళ్ళని బీజేపీగా మారుస్తేనే యాక్చువల్గా పొలిటికల్లీ అదొక ప్రాబ్లమాటిక్ మూవ్. చేయట్లా, ఎవరి అస్తిత్వం వాళ్ళది ఇంకా ఉంది, లెగసీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం ఎక్కడెక్కడ వాళ్ళు దోఖాగా ఫీల్ అయ్యారు అట్లాంటి చోట కొంచెం గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉద్ధవ్ ఠాకరేజీది బాగా అగ్రెసివ్గా వాళ్ళు టార్గెట్ చేసినట్టే ఆయన చేసినటువంటి పనికి. నిజం చెప్పాలంటే ఆయన స్వయంకృతం, అది కూడా నిజం చెప్పాలి కరెక్ట్ మూవ్ కాదు. మమతా బెనర్జీది వచ్చేసరికి మనకు తెలిసిందే అక్కడ ఎన్నో వైలేషన్స్ జరుగుతున్నా, రేపులు జరుగుతున్నా, అక్కడ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిక్ మూవ్మెంట్ జరుగుతున్నా, బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నా కూడా సంథింగ్ యాజ్ సింపుల్ as బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియా ఏం చెప్పాలా మాకు ఇచ్చేసే అని చెప్పాలా, ఇండియా బీజేపీకి ఇవ్వని చెప్పాలా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి వాళ్ళు అడుగుతున్నా ఇచ్చేస్తే వాళ్ళు బార్డర్ ఫెన్సింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఒక 15 kilometers దాకా వాళ్ళకి ఇచ్చేస్తే బార్డర్ నుంచి లోపల దాకా వాళ్ళు చూసుకుంటారు కదా అంటే వాళ్ళ పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇవ్వలేదు. సో నేషనల్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా వెళ్ళారు. దానివల్ల ఒక విధంగా దానిపైన యాజ్ ఐ మెన్షన్
లోపల ఉన్న వాళ్ళు కూడా దేర్ అప్సెట్. దానికి ఒకటి ఏంటంటే అభిషేక్ బెనర్జీ చేసినటువంటి హై హ్యాండెడ్నెస్. సిమిలర్లీ మహారాష్ట్రలో అంత కాకపోయినా కూడా ఆదిత్య ఠాకరే చేసిన సమ్ లెవెల్ ఆఫ్ హై హ్యాండెడ్నెస్, ఎక్కువ శాతం సంజయ్ రావుత్ చేసేటటువంటి హై హ్యాండెడ్నెస్. ఇవి ఇప్పుడు సీఎంగా ఉద్ధవ్ ఠాకరే అయినా మమతా బెనర్జీ వాళ్ళొక మాట అన్నా కూడా పడతారు, కానీ అభిషేక్ బెనర్జీ, ఆదిత్య ఠాకరే, సంజయ్ రావుత్ అంటే ఎందుకు పడాలి, ఎవడ పడాలి? సో నిజం చెప్పాలంటే అది ఇంకా యాంటీగా వెళ్ళింది. సో ఓవరాల్ ఐ థింక్ వీఆర్ స్లోలీ మూవింగ్ టు అ ప్లేస్ వేర్ ఎన్డీఏ అనేది అట్లీస్ట్ ఈ టర్మ్ వరకు 2029 వరకు ఒక నీట్ స్ట్రాంగ్ మెజారిటీలోకి వెళ్తుంది, కానీ ఏ రీజనల్ పార్టీని మింగట్లేదు. ఇంకా అది ఆటానమీ అనేది అయితే మెయింటైన్ అవుతుంది. దిస్ ఇస్ ది యాక్చువల్ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. టెక్నికల్లీ కరెక్ట్, లీగలీ కరెక్ట్, కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. మీరు అనొచ్చు ఇది ఎథికల్లీ ప్రాబ్లమాటిక్ కదా, మోరల్లీ ప్రాబ్లమాటిక్ కదా అంటే మరి వాళ్ళకు కూడా చూపించడానికి 100 ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో పవర్ లేనప్పుడు వాళ్ళని జైళ్ళలో వేశారు, వాళ్ళ మీద ఈడీ రేడ్స్ జరిగాయి, సిబిఐ రేడ్స్ జరిగాయి, అన్ని రకాల రేడ్లు జరిగాయి, వాళ్ళ మీద ప్రొపగాండాలు జరిగాయి. యూఎస్ దాకా వెళ్ళి మోదీకి వీసా ఇవ్వకూడదని చెప్పి ఒబామా అప్పట్లో వీసాలు రిజెక్ట్ చేశారు. అంత ఇంటర్నేషనల్గా బీజేపీని లెఫ్ట్ రైట్ అట్లా చేశారు. కావాలని కూడా డివైడర్ ఇన్ చీఫ్ అని చెప్పి మోదీజీ ఫోటోలు పెట్టి, అవన్నీ ఇంటర్నేషనల్గా, భారత్లో కాదు, రైట్? అంత చేసినప్పుడు మరి వీళ్ళంత పీక్ పవర్ ఉన్నప్పుడు ఎందుకు వదులుతారు, ఎందుకు క్షమిస్తారు? అండ్ తెలిసిందే 2021 టీఎంసీ గెలిచిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు ఎంతమంది పాపం అన్ఫార్చునేట్గా అక్కడ చంపటాలు, మడ్డలు జరిగాయి, రేపులు జరిగాయి, బెదిరించడాలు జరిగాయి. మీరు ఇన్ఫ్యాక్ట్ మొన్న కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ లిస్ట్ చూసినప్పుడు ఎన్ని కేసులు వేశారు వాళ్ళ మీద. ఒక బీజేపీ క్యాండిడేట్ ఫ్రమ్ బెంగాల్ అంటే కేసుల మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఏది ఎక్కడ కూడా అక్యూజేషన్ అవ్వాలా, ఎక్కడ కూడా అది కన్విక్షన్స్ అవ్వాలా. బట్ ఎసెన్షియల్లీ ఏంటంటే కేసుల మీద కేసులు అంతే, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పు. మరి అంత శోభ పెట్టినప్పుడు మరి కర్మ అనే సిద్ధాంతం ఉంటుంది, మరి ఉన్నప్పుడు అది కూడా తగులుతుంది కదా. సో ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతున్నది. అండ్ దట్స్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. మేబీ రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు దద్దరిల్లేటువంటి అవకాశం ఉంది. చూడాలి. ఈ టార్గెట్ 362 ఎన్డీఏ ఏదైతే పెట్టుకుంటో 362 అంటామా లేకపోతే 400 అంటామా చూడాలి ఎంతవరకు. ప్రస్తుతానికి 318 ఉన్నట్టుంది, 319 దాకా వస్తుంది, 318 319 దాకా వస్తుంది. ఎనీవే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఎన్డీఏ ఈ టార్గెట్ 362 నెరవేరుతుందా, ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.